హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో మనం బీటీసీ బిట్కాయిన్ అనే మైనింగ్ని ఫ్రీ బిట్కో .in అనేటటువంటి ఒక వెబ్సైట్ ద్వారా ఆల్రెడీ మైనింగ్ అనేది చేస్తున్నామండి. సో అలానే వేరే అదర్ వెబ్సైట్స్ ఉన్నాయండి. సో ఆ వెబ్సైట్స్ ద్వారా మనం బిట్కాయిన్, దాంతోపాటు బీసీహెచ్ బిట్కాయిన్ క్యాష్, సో వీటిని మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. దాంతోపాటు దీంట్లో విత్డ్రాల్ అమౌంట్ అనేది వేరే అదర్ వెబ్సైట్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు జస్ట్ ఒక 200 సతోషీస్ లేకపోతే 500 సతోషీస్ ఎర్న్ చేసినా కానీ మీకు విత్డ్రాల్ అనేది ఇమీడియట్గా వస్తుందన్నమాట. అదే అదర్ సైట్స్లో అయితే మీకు మినిమం చాలా ఎక్కువ అమౌంట్, అంటే ఒక 35,000 40,000 సతోషీస్ అయితేనే మీకు విత్డ్రాల్ ఇచ్చేటటువంటి సైట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం చెప్పేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 500 సతోషీస్ ఉన్నా కానీ మీకు విత్డ్రాల్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ సైట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం సైన్అప్ చేసుకోవాలి, వాటిలలో ఏ విధంగా మనం వర్క్ చేయాలి బిట్కాయిన్ అనే దాన్ని ఎర్న్ చేయడానికి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చుంటాను. ఫస్ట్ లింక్ ఏదైతే ఇచ్చానో దాన్ని మీరు కాపీ చేసి మీ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు పేస్ట్ చేయండి. లేకపోతే ఆ లింక్ను డైరెక్ట్ క్లిక్ చేసినా కానీ మీకు ఒక పేజ్ అయితే బ్రేవ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు బ్రేవ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయమనేసి, దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమనేసి. సో ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ ఏ రోబో ఫస్ట్ మెయిల్ ఐడి వేయాలి, తర్వాత పాస్వర్డ్ వేయాలి. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది, నాకు ఇక్కడ ట్రాక్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి అడుగుతుంది అనమాట. సో ఈ బాక్సులలో ట్రాక్టర్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ కింద వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో కొంతమందికి ట్రాక్టర్స్ అని అడగవచ్చు, కొంతమందికి సైకిల్స్ అని, కొంతమందికి బైక్స్ అని ఈ విధంగా అడగవచ్చు. సో ఏ క్యాప్చా అయితే వచ్చిందో దాన్ని ఎంట్రీ చేసేసి మీరు ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వీళ్ళు పంపించుంటారండి, కన్ఫర్మేషన్ లింక్. సో మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి కన్ఫర్మేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయండి. సో ఇక్కడ నాకు మెయిల్ అయితే ఏది రాలేదండి. సో మెయిల్ రాలేదు కాబట్టి నేను తిరిగి మళ్ళీ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నా. సో బ్రేవ్ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద కూడా నేను ఇంకోసారి క్లిక్ చేస్తున్నా మెయిల్ ఏమన్నా వస్తుందేమో అనేసి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికైతే మెయిల్ రాలేదో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మళ్ళీ స్టార్టింగ్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి అక్కడ గూగుల్ బటన్ ద్వారా మళ్ళీ సైన్ అప్ అవ్వండి అనేసి చెప్తున్నారనమాట. సో మళ్ళీ మీరు ఒకసారి ఏం చేయాలంటే రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ ఇన్ విత్ గూగుల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉండేటటువంటి మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుందండి. వాటిలలో మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ అనేటటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి, మెయిన్ పేజ్. సో ఈ స్టార్ట్ ఎర్నింగ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సతోషీస్ అనేసి ఆప్షన్ ఉంది చూడండి. దీని కింద మీకు 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సర్ఫ్ యాడ్స్ అనేసి, ఆటో సర్ఫింగ్ అనేసి, యాక్టివ్ విండో సర్ఫింగ్స్ అనేసి. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సర్ఫ్ యాడ్స్ అనేటటువంటి ఆప్షన్, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. సర్ఫింగ్ ఫర్ సతోషీస్ అని, అది అలానే ఉంచండి. సో ఈ కింద మీకు ఇంకొక ఆప్షన్ వస్తుందండి, హెచ్ క్యాప్చా అనేసి. కొంతమందికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని,
కొంతమందికి టర్న్ స్టైల్ అనే విధంగా వస్తుంది. సో ఈ హెచ్ క్యాప్చా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో దాన్ని మీరు సెట్ చేసుకొని డిఫాల్ట్గా ఇక్కడ ఐఆమ్ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే బాస్కెట్లో పట్టేటటువంటి మెటీరియల్ ఏది అని అడుగుతున్నారు. సో క్యారెట్స్ మనం ట్రాలీ ఏదైతే ఉందో ట్రాలీలో షాపింగ్కి వెళ్ళినప్పుడు వేస్తాం కాబట్టి ఈ క్యారెట్స్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇంకొకసారి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతుంది. మళ్ళీ క్యారెట్స్ నేను సెలెక్ట్ చేశాను. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఈ కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. సో వచ్చిన తర్వాత దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ముందు పేజ్లో ఏం డైలాగ్ చెప్పారంటే మీకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి, ఈ పేజ్ క్లోజ్ చేయకండి అనేసి చెప్పారనమాట. సో ఇలా కొద్దిసేపు వెయిట్ చేశానండి. వెయిట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పాత పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. సో దానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యూ ఎర్న్డ్ 1.4 సతోషీస్ అని పడింది. దాని తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి సతోషీస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నాకు యాడ్ ఓపెన్ అయింది. ఐఎమ్ ఏ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత సేమ్ అదే క్వశ్చన్ అడుగుతుందండి బాస్కెట్లో పెట్టేటటువంటి. సో మళ్ళీ ఇక్కడ క్యారెట్స్ సెలెక్ట్ చేశాను. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశా. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక కొత్త యాడ్ వచ్చిందండి. ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కొత్త పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ నుంచి ఒక 30 సెకండ్స్ కొత్త పేజ్లో మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి దాని తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది పాత పేజ్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చాను. ఇక్కడ 5 సతోషీస్ నాకు యాడ్ అయిపోయాయి అనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఐఆమ్ ఏ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగింది. క్యారెట్స్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇంకోసారి క్యారెట్స్ సెలెక్ట్ చేశాను. సో వెరిఫై చేసా. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయకముందే మనకు ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు అన్ని యాడ్స్ అనేవి వాచ్ చేసావు, కొత్త యాడ్స్ లేవని చెప్తున్నారు. కానీ నో ప్రాబ్లం, ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేయాలండి. సార్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఐఎమ్ హ్యూమన్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేశాను. మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేశాను. మళ్ళీ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుంది. చూడండి కొత్త యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఎప్పుడైతే నో యాడ్స్ అనేది అవైలబుల్ అని వచ్చిందో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ పేజ్ను రిఫ్రెష్ చేయడమే. సో ఈ కొత్త పేజ్ ఏదైతే ఉందో దీంట్లో నేను కొద్దిసేపు వెయిట్ చేశానండి. తిరిగి ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. వచ్చిన తర్వాత చూడండి సతోషీస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. సో మళ్ళీ ఇక్కడ ఐఆమ్ ఏ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసా. తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతుందండి. నాకు వేరే క్వశ్చన్ ఏం అడగట్లేదు. సో క్యాప్చా ఏదైతే ఉందో అది ఫిల్ చేశాను. సబ్మిషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక 10 to 15 సెకండ్స్ వెయిట్ చేస్తాను. వెయిట్ చేసేసి దాని తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఎక్కిపోతాను. సో మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చానండి. ఇక్కడ చూడండి యూ హ్యావ్ ఎర్న్డ్ 1.4 సతోషీస్ అని పడింది. నా ప్రీవియస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ అప్డేట్ అయింది. సో తర్వాత మళ్ళీ ఐఎమ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ కొత్త పేజ్ వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక 10 to 15 సెకండ్స్ వెయిట్ చేయడము, దాని తర్వాత తిరిగి ప్రీవియస్ పేజ్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకు బ్యాలెన్స్ అనేది యాడ్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా మీరు వితిన్ 15 to 20 మినిట్స్లోనే దరిదాపు ఒక 30-40 సతోషీస్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఎప్పుడైతే నో యాడ్స్ అవైలబుల్ అని వస్తుందో అప్పుడు పేజ్ని మీరు మళ్ళీ రీఫ్రెష్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కొత్త యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో జస్ట్ ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవడము, ఫటాఫట్ సబ్మిట్ చేసేయడము, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోద్దండి. సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ కొత్త పేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 15 to 30 సెకండ్స్ వెయిట్ చేయాలండి. వెయిట్ చేసేసి మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడమే. సో ఈ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి రాగానే మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట.
సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల టైంలోనే మనము 26 సతోషీస్ అయితే ఎర్న్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి రెండో లింక్ ఏదైతే ఉందో అది కాపీ చేసేసి మీరు బ్రేవ్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెర్చ్ రిజల్ట్ వస్తుంది. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. సో ఈ విధంగా మీరు టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ అడుగుతుంది చూడండి. ఈ సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుందండి. సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. సో మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ మీరు ఎంట్రీ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాలండి. సో టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇలా అడుగుతుంది. సో ఇక్కడ మెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ కింద నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో తర్వాత ఇంకొకటి అడిగింది. సో ఇక్కడ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కూడా బాక్సులు మీరు టచ్ చేయండి. టచ్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్యాప్చా అనేది సాల్వ్ అవుతుందండి. క్యాప్చా సాల్వ్ అయిన తర్వాత ఈ కింద సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు కింద సక్సెస్ అనేసి ఒక డైలాగ్ అయితే ఇక్కడ పడి వెళ్ళిపోతుందండి. అలా పడి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఎంట్రీ చేసి తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక యాడ్ అయితే వచ్చిందండి. ఈ యాడ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తుందండి. సో ఈ నెక్స్ట్ పేజ్లో మీరు 15 సెకండ్ల పాటు వెయిట్ చేయాలి. 15 సెకండ్ల పాటు వెయిట్ చేసి దాని తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి తిరిగి వెళ్ళాలండి. సో ప్రీవియస్ పేజ్కి వస్తున్నానండి. సో ప్రీవియస్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఓపెన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక 15 సెకండ్స్ మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చానండి. సో ఇక్కడ చూడండి మీకు పేజ్ మీద పైన ఎంతో బీసీహెచ్ అనేది ఇలా యాడ్ అయింది అనేసి ఇలా డైలాగ్ అయితే పడి వెళ్ళింది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో చూడండి ఇక్కడ మీరు ఎర్న్ చేసినటువంటి బీసీహెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ పైన యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేయడమేనండి. సో స్టార్ట్ మీద క్లిక్ చేయడం, ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే వస్తుందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ వస్తుంది. అక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వేరే వీడియో ఏదైతే ఉందో దాంట్లో తెలుసుకుందామండి. సో అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ వెబ్సైట్ చెప్పాను కదా, మూడో వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మూడో లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేయండి. కాపీ చేసేసి దాని తర్వాత ఇక్కడ సెర్చ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో సెర్చ్ ఆప్షన్ దాంట్లో పేస్ట్ చేయండి. సో సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక సెర్చ్ రిజల్ట్ వచ్చిందండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు గెట్ స్టార్టెడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఎంట్రీ చేయాలండి మీది. దాని తర్వాత మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీకు తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ ఏదో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ ఇది తలకిందులుగా ఉందండి. సో ఈ పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయాలండి.
సో దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో తలకిందులుగా ఉండే పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు 2FA అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ముందు పేజీలో చూపించింది, దాని మీద మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. సో డైరెక్ట్గా మీరు ఈ విధంగానే లాగిన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీకు 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు PTC అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ PTC అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కావాల్సినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పక్క పేజ్ ఏదైతే ఉందో దీంట్లో కేవలం 5 సెకండ్స్ మాత్రమే మీరు వెయిట్ చేయాలంటే మీరు ఏ యాడ్ అయితే క్లిక్ చేస్తారో ఆ యాడ్ మీద మీకు క్లియర్గా చెప్పుద్ది అనమాట ఎంత టైం వెయిట్ చేయాలని. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ మీరు తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎర్నడ్ 15 ట్యాప్స్ అనేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతామండి. సో వెళ్ళిపోయిన తర్వాత సో ఆటోమేటిక్గా పాత యాడ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త యాడ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ మీకు క్యాప్చా అనేది ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఈ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మీకు తలకిందులుగా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. అక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎర్నడ్ 15 ట్యాప్స్ అనేసి వచ్చిందనమాట. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడము, తర్వాత స్టార్టింగ్లో ఏదైతే కనిపిస్తుందో ఆ యాడ్ మీద మీరు క్లిక్ చేయడం. ఎందుకంటే ఒక యాడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ పైన ఉన్నటువంటి యాడ్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. సో డిలీట్ అయిపోయి కింద ఉన్నటువంటి యాడ్ అనేది మీకు పైకి వస్తుంది. సో దానివల్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ యాడ్ మీరు క్లిక్ చేయాలనేసి డౌట్ అయితే అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు ఏదైతే యాడ్ టాప్లో ఉంటుందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్గా అయితే ఉందన్నమాట. కొంచెం మీరు ఇది చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత చూడండి మళ్ళీ మీకు ఇక్కడ యూ హ్యావ్ ఎర్నడ్ 15 ట్యాప్స్ అని పడింది అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని యాడ్స్ కావాలంటే అన్ని యాడ్స్ మీరు ఇలా కంటిన్యూస్గా చూడవచ్చండి. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ యాడ్ మళ్ళీ క్లిక్ చేశాను ప్రీవియస్ పేజ్కి వెళ్ళేసి. సో ఇక్కడ మళ్ళీ రన్ అవుతుంది. సో రన్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇక్కడ మళ్ళీ మీకు చూడండి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ తలకిందులుగా ఉన్నటువంటి ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు 15 ట్యాప్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎర్నింగ్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 అడ్డగీతలు అయితే ఉన్నాయి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు సర్ఫ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది, SL అని ఉంది, తర్వాత ఫాసెట్ అని ఉంది. సో వీటన్నిటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ మనం చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో తెలుసుకుందాం. సో ఈ 3 వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 వెబ్సైట్ల నుంచి మనం విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి కూడా నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లో మనం తెలుసుకుందామండి. సో ఇది ప్రాసెస్. మీరు ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 వెబ్సైట్స్ ద్వారా మీరు టైం చూసుకొని అన్లిమిటెడ్గా వర్క్ చేస్తే మంచిగా సతోషీస్, తర్వాత బిట్కాయిన్ క్యాష్, బిట్కాయిన్ సతోషీస్, ఈ విధంగా సతోషి ట్యాప్స్ అనేటటువంటి వాటిని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.